నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని దైవ గ్రంథం నుండి చదివి ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు మన కొరకు అందించినటువంటి శ్రేష్టమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో దేవుడు మనుషుల కొరకు రాయించిన విలువైన సంగతులు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఈ దినాల్లో మనుషులకు దేవుని జ్ఞానం ఎంతో అవసరం. ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉంటూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు అవసరమైనటువంటి అతి ముఖ్యమైన సంగతి దేవుని జ్ఞానం. అట్టి జ్ఞానమును దేవుడు ఉచితముగా మనుషులకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంచి ఉన్నాడు. దాని కొరకు మనం చేయవలసింది ఏంటంటే దేవుని అడగాలి, అంటే ప్రార్థించాలి. ప్రభువా, నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించాలో, నీ ఎదుట నేను ఎలా జీవించాలో, నీ కొరకు ఎలా నమ్మకమైన పాత్రగా వాడబడాలో తగిన జ్ఞానము నాకు ప్రసాదించమని మనము దేవుని అడగాలి. మొట్టమొదటిగా దేవుని జ్ఞానము కొరకు మనం అడిగితేనే, అనగా ప్రార్థిస్తేనే దేవుడు అట్టి జ్ఞానమును మనకిస్తానని వాగ్దానం చేశాడు. సందేహింపగా అడగాలని చెప్పాడు. రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని జ్ఞానము కొరకు అడిగిన తర్వాత దేవుని జ్ఞానములో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఆయన ఎడల భయము భక్తి కలిగి బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. చూడండి దేవుని వాక్యాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటియే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. మొట్టమొదటిగా దేవుని జ్ఞానము కొరకు ప్రార్థనలో దేవుని అడగాలి. రెండవది దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని మాటల పట్ల, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట పట్ల భయముతో వ్యవహరించాలి. దేవుడు వద్దన్న వాటిని, అనగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని జరిగించుట యందు భయముతో ఉండి వాటికి దూరంగా జరగాలి. భయభక్తులు కలిగినటి జ్ఞానమునకు మూలం. మూడవ అంశం, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయం 6వ వాక్యంలో మనం ఈ విధంగా చూస్తాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన వాక్యమును అధ్యయనం చేయాలి. మొట్టమొదటిగా దేవుని జ్ఞానము కొరకు ప్రార్థనలు అడగాలి. రెండవది ఆయన ఎడల భయము కలిగి ప్రవర్తించాలి. మూడవది ఆయన పట్ల భయము భక్తి విశ్వాసంతోనే కాకుండా ఆయన వాక్యమును అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ, ఆయన వాక్యమును అర్థం చేసుకుంటూ జీవించాలి. అట్టి వారికి దేవుడు తన జ్ఞానమును ధారాళంగా ఇచ్చి తన కృపను అనుగ్రహిస్తాడు. అట్టి జ్ఞానంతో ఈ భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా మనం ఉండగలుగుతాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ మాటలు విన్నటువంటి
ప్రతి ఒక్కరూ నీ యందు జ్ఞానము కొరకునైనా మిమ్మల్ని అడిగి, ఇదిగో మా తండ్రి, మీ ఎడల భయభక్తులతో జీవిస్తూ మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీ వాక్యము కలిగి బ్రతుకుటిలో జ్ఞానాభివృద్ధిని నొందుటకు సహాయం చేయమని, కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.